అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నుండి జయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను ప్రేమనాథ్ సార్ ద్వారా ధ్యానంలో వచ్చినాను మేడం. గత 27 సంవత్సరాలు అయింది ధ్యానం చేయడం. నేను అంటే ధ్యానంలో లేకున్నప్పుడు నేను ప్రతిదానికి బాధపడేదాన్ని మేడం. ఏడ్చేదాన్ని కూడా, భయం ఎక్కువ ఉండేది. పత్రి సారు పరిచయం అయిపోయిన తర్వాత పత్రి సార్ 2 వాక్యాలు చెప్పినాడు సార్. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోండి, ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. ఇంటికి వచ్చి అనుకునేదాన్ని, ఎందుకు సారు ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అంటే ఎవరి కర్మ వాళ్ళ కదా, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలా. సారు ఏం చెప్పినాడు, ఎందుకో దీంట్లో ఏదో ఉంది అనుకున్నా. నేను మా వారిని అడిగిన, సారు చెప్పేది వేరు వేరు. నేను చాలా మంది దగ్గర ఉపన్యాసాలు దండికి పోయేదాన్ని మేడం. పూజలు అయితే ఇంకెక్కువ చేసేదాన్ని. ఇంకేం చెప్తారబ్బా అని. ఇంకోటి విషయం ఏమి, 2వ సారి విన్నా పత్రి సార్ క్లాసు. కానీ నాకు మననం ఎక్కువైంది. ఎందుకో ఇది చెప్తున్నాడు వాక్యాలు, ఈ 2 ఎక్కువ చెప్తున్నాడు సారు, దీన్ని తెలుసుకోవాలా. మిగతా వాళ్ళది స్పీచ్లు విన్నప్పుడు వినేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని అంతే మేడం. ఈ సారు సబ్జెక్టు విన్నప్పటి నుంచి, పుస్తకాలు చదివినప్పటి నుంచి దీంట్లో ఏదో ఉంది. నాకు తపన మొదలైంది నాలో, తెలుసుకోవాలా తెలుసుకోవాలా అని. అప్పుడు శ్రీశైలం ట్రెక్కింగ్ పోయినాం మేడం నేను పత్రి సార్తో. అప్పుడు శ్రీశైలం ట్రెక్కింగ్ పోయినప్పుడు ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అనేది, నిన్ను నీవు తెలుసుకునేది అమ్మ చాలా కష్టము. దీన్ని మనము దీంట్లో చాలా ఉండాలా, ధ్యానం చేయాలా. అప్పటి నుంచి గంటలు 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 ధ్యానం చేసేదాన్ని మేడం. అప్పుడు తెలుసుకున్నాను మేడం, విజులేషన్ వచ్చింది. ఓహో, ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అంటే ఒప్పుకునేది చాలా కష్టం. కానీ నేను ఒప్పుకున్నాను, అవును పత్రిజీ చెప్పినది మాట, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా. పత్రి సార్ ఇంకేం చెప్పినాడు, బాలు దూరం వేస్తాం, స్పీడ్గా వేస్తే మన దగ్గరికి వస్తుంది స్లో, అట్లా ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. నువ్వేం మాట్లాడితే అది నీకు వస్తుంది. నువ్వు ఈ నెగిటివ్ మాట్లాడితే నీకు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ వస్తుంది చెప్పినాడు. అప్పుడు నేను అర్థం చేసుకున్న, అమ్మ దీంట్లో ఇంత ఉంది పత్రి సార్. అప్పటి నుంచి నాలో మెలకువ చాలా ఎక్కువైంది మేడం, ఎక్కువైపోయింది. అప్పటి నుంచి ప్రేమతత్వం ఎక్కువ అదంతకదే చిగురిస్తుంది నాలోన. నెగిటివ్స్ ఏం లేవు మేడం నా దగ్గర, నెగిటివ్నే లేదు. పత్రి సార్తో పరిచయం అయిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నా, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో పత్రి సారు సాంగత్యం నాలో దొరికింది. అప్పటి నుంచి ప్రచారం ఎక్కువైపోయింది మేడం. నేను ఒక్కరిని ఒక మాట అడిగేదాన్ని కాదు మేడం, కలెక్షన్లు కానీ ఏమన్నా. పత్రి సార్ ఒకసారి పిలిచి, నువ్వు కలెక్షన్ చేయాలా అని చెప్పినాడు. నువ్వు అన్న అంతే. మళ్ళీ రాత్రి కలలో వచ్చి నాకు ఎంత పెద్ద రీల్ చూపించినాడు మేడం. రీల్ చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు పత్రి సార్ ఇంత రీల్ చూపిస్తున్నాడు అని. మాకు దగ్గరలో సార్ వచ్చినాడు. సార్ వచ్చిన తర్వాత, ఏమో సార్ నాకు రీల్ చూపిస్తున్నావు సార్, నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పిన. అంటే నువ్వు నాన్ మెడిటేటర్స్తోనా డబ్బులు వసూలు చేయాలా, కలెక్షన్ చేయాలా అని చెప్పినాడు. ఓ అమ్మ, పత్రి సార్ నాకు పెద్దది పెట్టినాడు కదా అనుకున్నా. ఆయన చెప్పినాడు నేను చేస్తా అని ఒకటే సంకల్పం పెట్టుకున్నాను మేడం. ఇంకో మేడం లక్ష్మి మేడం అని ఉంది మేడం, ఆమె మిల్టన్ హైటెక్లో పనిచేస్తుంది. ఆమె నేను పరిచయం. మేడం ఇట్లా పరిచయం మేడం, ఇట్లా చెప్పినాడు సారు, నేను ఎట్లా చేస్తాం. ఏముంది మేడం, నాన్ మెడిటేటర్ సార్ పిల్లలు నాకు బాగా తెలుసు, వాళ్ళు ఇండ్లకు పోతాం మేడం, అందరి ఇండ్లకు సాయంత్రం అయితేనే పోదామని 2,75,000 వసూలు చేస్తున్నాను మేడం నేను నాన్ మెడిటేటర్స్తో. అదొకటి అయిపోయింది కదా మేడం. మళ్ళీ సారు 3 నెలలకో 4 నెలలకో మా ఊరికి వచ్చినాడు మేడం. 100 పల్లెలు నువ్వు తిరగాల, ధ్యాన ప్రచారం చెప్పాలా అనుకున్నాడు. ఓ 100 పల్లెలు నేను ఎట్లా పోవాలా, ఎట్లా దిగాలా అనుకున్నా. అప్పుడు జగన్నాథ గట్లో మారం సారు ప్రచారం చేసేవాడు. అది నరకం స్వర్గం క్యాసెట్ వేసి ఆడ 2 రోజులు ఉన్నా నేను. మారం సార్ చెప్పినాడు, నువ్వు 2 రోజులు ఉండాలని. సర్లేని సారు 4-5 పల్లెలు తిప్పించినాడు. నరకం స్వర్గం ఈ క్యాసెట్ వేయడము, పల్లెల్లోన స్పీచ్ చెప్పడం. ఓ ఇదేదో బాగుంది కదా, మనం కూడా 100 పల్లెలు సార్ చెప్పినాడు చెయ్యొచ్చు. మా వారు ఏమనేవాడు, సార్ ఎందుకు నాకు ఇలా చేసే వాళ్ళకే చెప్తాడు సారు, చెయ్యని వాళ్ళకు చెప్పడు అని చెప్పినాడు సారు. సర్లేని ఊరికి వచ్చేసినాను మేడం. మీరు మా గంగారాం సార్ అని మాకు దానికి బాగా హెల్పింగ్ అన్నీ ఉంటుంది. ఏముందిలే మేడం, నా కారు ఇస్తాను, మా తమ్ముడు డ్రైవింగ్ కాపోండి, నరకం స్వర్గం క్యాసెట్ తెప్పిస్తాను, ఆ వీడియో ఇస్తాను అని 100 పల్లెలు చేసినాను మేడం 3 నెలల్లో.
మ్మ్హ. పత్రి సార్ చెప్పినది నేనే చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చినాను. అప్పటి నుంచి నాలో ఇంకా పెరిగిపోయింది మేడం చైతన్యం. ఎంత చైతన్యవంతమైనానంటే అంత చైతన్యవంతమైన ఎదుట వాళ్ళు నన్ను చూసి ఏమి ఇలా మారిపోయింది, ధ్యానం చేస్తే ఇంత ఉందని కూడా అన్నారు. కొంతమంది అయితే నన్ను ఇది ధ్యానం ఆంటీ అంటారు ఇంటి దగ్గర పిల్లలందరూ. Okay. నేను సాయంత్రం అయితేనే పిల్లలంతా కూర్చోబెట్టుకొని ధ్యానం చేపిస్తాను. అందుకే మీరు ధ్యానం ఆంటీ అయిపోయారు అనమాట. అంటే మీరు ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలోకి రావడంతోనే పత్రిజీ ఇచ్చిన ప్రోత్సాహంతోని, సలహాలు సూచనలతోని పల్లెలంతా తిరిగి ధ్యానం తిరిగిన. చెప్పారు. ఎంతో అద్భుతంగా డొనేషన్స్ కూడా Donation కలెక్ట్ చేశాను. చేశారు. సో మరి ఇలా ఉన్న టైంలో మామూలుగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు అవును మేడం. మేడం. మొట్టమొదటగా మీరు అటెండ్ అయిన యజ్ఞం కానీ యాగం కానీ ఏది? మొట్టమొదటి కర్నూలు కదా మేడం. ఉమ్. ఫస్ట్ ఎన్ని యజ్ఞాలు చేసినాడో అన్ని యజ్ఞాలకు అటెండ్ అయినాను మేడం. అసలు ఏంటి యజ్ఞాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? యజ్ఞం వల్ల ఏం అంటే జరుగుతుంది? యజ్ఞం వల్ల అంటే ప్రపంచానికే తెలుస్తుంది కదా మేడం. ఉమ్. ఎంతమంది అక్కడ వస్తారు, ఎంతమంది ఎనర్జీలు మన దగ్గర లేని ఎనర్జీ కూడా మనం తీసుకుంటాం. ఉమ్. వచ్చిన తర్వాత మనం ధ్యానం చేయకున్నా కానీ మనం ఎక్కడో లెవెల్స్ లో వెళ్ళిపోతాం మేడం. థర్డ్ ఐ ఓపెన్ అంటే అన్నీ తెలుస్తున్నాయి. మనం నక్షత్ర మండలి చూడగలుగుతాము. ఎన్నెన్నో అక్కడ అనుభవాలు, ఇంకా చెప్పరాని అనుభవాలు పొందుతాం మేడం. వచ్చిన తర్వాత కూడా మళ్ళా ధ్యాన యజ్ఞం వరకు మన దగ్గర ఎనర్జీ ఉంటుంది మేడం. ఎప్పుడు డిసెంబర్ వస్తుందా, ఎప్పుడు ధ్యాన యజ్ఞం పోతామా, ఎప్పుడు మన అమ్మగారింటికి పోతామా అనే ప్రేరేపణ జరుగుతుంది మేడం మనసులోన. అంత ధ్యాన యజ్ఞం అంటే, ధ్యాన ఉత్సవాలంటే అంత వైభవంగా పత్రిసారి జరిపించినాడు. బాగుంది మేడం. ఆ. మరి మనం ఇంతకు ముందు కూడా గత సంవత్సరం తిరుపతిలో పిఎంసి అవును. ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. అవును మేడం, అప్పుడు మీరు దాంట్లో పాల్గొన్నారా? పాల్గొన్నాను మేడం. ఎన్ని రోజులు ఉన్నారు? మీ యొక్క అనుభవాలు 5 ఏంటి? days ఉన్నాను మేడం. ఉమ్. 5 days ఉన్నాను మేడం. ఉదయం 6 గంటలు ఎప్పుడైపోతుందో ఏమో మేడం. అసలు కూర్చున్నాం కానీ సిట్టింగ్ ఇంకేం తెలియదు మేడం, ఏమి తెలియదు. 5 రోజులు అంతే. నాకు కరోనా ముందు మేడం మా అల్లుడు, నాకు ఒకటే కూతురు మేడం, మా అల్లుడు చనిపోయినాడు మేడం. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ మా వారు చనిపోయినారు మేడం. అయినా కానీ అంత కష్టాలు పడినా కానీ మేడం నేను ఎంత ప్రశాంతంగా జీవనం, ఆ రెండు పెద్దవే మేడం. ఉండేది ఒక అల్లుడు మేడం, మా వారు చనిపోయినారు. ఎంత మాది ఫిజికల్గా లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది. అయినా కానీ మా కూతురు కూడా బాగా, మా కుటుంబమే ధ్యాన కుటుంబం మేడం. ఉమ్. మా కూతురు కూడా సఫర్ కాలేము, ఏమో అప్పుడు సఫర్ అయినాము. అయిన తర్వాత ఇది జరిగింది, మరి ఏం చేస్తాం, మనం ముందుకు ఎలా పోవాలి అనేది పత్రి సారు కాన్సెప్ట్లోనే వెళ్ళిపోయినాం మేడం. పత్రి సారు చెప్పిన కాన్సెప్ట్లన్నీ మననం తెచ్చుకునే వాళ్ళు. మాకు ఏ కష్టం వచ్చినా పత్రి సార్ కాన్సెప్ట్లో మననం తెచ్చుకొని మేము రియలైజేషన్ అయినాం మేడం. అయినా తిరుపతికి అన్నిటికి వచ్చినాను. మా వారు చనిపోయినా కానీ ధ్యానయజ్ఞాలు డిసెంబర్లో, కడతాలు అన్నీ వచ్చిన. నిన్న డిసెంబర్లో కూడా నాకు మళ్ళీ దాంట్లో ఒకటి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది మేడం. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ 6 months అయింది మేడం నాకు వచ్చి. అది సార్ది క్లాస్ విన్నాను మేడం. తల్లి గోదావరి అనే పాటలో నిమగ్నం అయిపోయినాను మేడం. అవును, నేను ఎగరచ్చా, డ్యాన్స్ చేయొచ్చా లేదా అనేది లేదు, శుభ్రంగా చేస్తున్నాను మేడం. అందరూ భయపడిచ్చినారు, ఏం నువ్వు అలా నాకేం కాలేదు మేడం. ఆయనది ఉంది కదా పత్రి సార్. అయితే తిరుపతిలో మనకు 6 గంటల ధ్యానం అవును. మొట్టమొదటిగా మనకు పిఎంసి నుండే ఆ. 6 గంటల ధ్యానం అనేది అవును ప్రారంభమైంది. అవును మేడం, అందులో తిరుపతి అంటే ఒక దివ్య అవును. క్షేత్రం, పుణ్యక్షేత్రం. అవును పత్రి సార్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పేవాళ్ళు మేడం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇంకా అవును. అక్కడ కొలువై ఉండి ధ్యానం కూడా చేస్తున్నారు అని చెప్పారు. అవును. మరి అక్కడ ధ్యానం చేసినప్పుడు మీకు కలిగిన ఒక అనుభవం? నాకు కలిగిన అనుభవం ఏమైందంటే మేడం, నీ కర్మలన్నీ పోయినాయి అని వచ్చింది మేడం. ఫస్ట్ ఓకే. రోజు ఉమ్. దేనికి భయపడద్దు, ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది, ధ్యానం చేస్తూ ఉమ్. అని రెండో రోజు వచ్చింది మేడం నాకు. ఓకే. ఇంకా నాకు 3వ రోజు 4వ రోజు నాలో నేను లేను మేడం. ఉమ్. అంత బ్రహ్మాండంగా 6 hours ఎలా గడిచిపోయిందో ఏమో మేడం. రాత్రి రూమ్ పోయిన తర్వాత పొద్దున లేట్ అయి లేస్తామా అది అనే భావనే, తొందరగా పోవాలా, ఫస్ట్ కూర్చోవాలా, మళ్ళీ సీటు దొరుకుతుందో లేదో. కరెక్ట్ మేడం, అది మటుకు నిజం మేడం. ఫస్ట్ వాకిలి దగ్గరే ఉండేదాన్ని పొద్దున్నే నేను. ముందు సీట్ లో కూర్చోవాలి. మరి సంగీతంతో కూడిన అవును, ధ్యానము, ఆ. సామూహిక ధ్యానము. ధ్యానము, మరి ఒక తిరుపతి యజ్ఞంలో నిజంగా ఒక సాధకుడికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సాధకుడికి, కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది మేడం. పాత వాళ్ళు ఇంకా వైబ్రేషన్ తో ముందుకెళ్ళిపోతారు మేడం. కొత్త వాళ్ళు తొందరగా చైతన్యవంతులవుతారు మేడం. వాళ్ళకి తెలియరాంది కూడా తెలియపరుస్తుంది మేడం. కొత్త వాళ్ళకి ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ పాత వాళ్ళకు ఉంది,
కొత్త వాళ్లకు ఇంకా తొందరగా ధ్యానం అంటే ఏమి, ధ్యాన గొప్పతనము అంతా తెలుసుకోగలుగుతారు మేడం. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు మేడం. తిరుపతి ధ్యాన యజ్ఞంలో ఎవరైతే వస్తారో వాళ్ళ ధ్యాన గొప్పతనాన్ని వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకుంటారు మేడం. ఆ వైబ్రేషన్ అట్లాంటిది మేడం. తిరుపతి పుణ్యక్షేత్రం కదా, ఆ వైబ్రేషన్ అట్లాంటిది. తెలుసుకోని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు మేడం. అంత వైభవంగా ఉంటుంది. మరి భోజనాలు ఎలా ఉన్నాయి మేడం? అప్పుడు అకామిడేషన్ ఎలా ఉంది? అసలు ఎంత మంది వచ్చారు? సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉండే? సాంస్కృతిక కార్యక్రమాలు బాగున్నాయి మేడం. భోజనం చెప్పాల్సిన పనే లేదు మేడం. బ్రహ్మాండం, అమృతం. ఉదయం గాని, మధ్యాహ్నం గాని, రాత్రి గాని. అప్పుడు దేవతల అమృతం అనేవాళ్ళు కదా మేడం. తిరుపతిలోనే అదే అమృత భోజనం మేడం. ఇంటికి వచ్చినా మనకు అంత టేస్ట్ మనం చేసుకోలేము. అంతమందికి వాళ్ళు మెయింటైన్ చేయడము, నీట్నెస్ చాలా గొప్పతనం. దానికి మటుకు మనము ఒప్పుకోవాల్సిందే. చాలా 100,000 సార్లు చెప్పినా వాళ్ళు చేసిన దానికి, అకామిడేషన్కు మనం శతకోటి వందనాలు వాళ్ళకు. ఓకే. మరి ఇప్పుడు ఆగస్ట్ లో యజ్ఞం జరుగుతా ఉంది మేడం. ఆదోనిలో మీరు అందరూ చక్కగా ప్రచారం కూడా చేస్తున్నారు. తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? ఈసారి ఎంత మంది వస్తారని మీరు అనుకుంటున్నారు? పోయినసారి 60 మంది దాకా పోయినాం మేడం. ఈసారి ఆదోని నుండి 60 మంది వరకు వచ్చారు. ఎక్కువే పోయినాం మేడం. 60 మంది. మేము గ్రూపే 32 మెంబర్స్ ఒక్కసారి పోయినాం మేడం. అయిన తర్వాత చాలా మంది వచ్చినారు. ఈసారి 100 మందికి ఎక్కువ అవుతారు మేడం. తక్కువ మటుకు కారు. సినిమా గానీ చాలా చేస్తున్నాం మేడం. అడ్వర్టైజ్మెంట్ ఇప్పటికే 650 టికెట్లు అయిపోయినాయి మేడం. సినిమా కోసం ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. ఈ రోజుకే 650 టికెట్లు అయిపోయినాయి మేడం. అందరు మేము టికెట్లు అంటే అందరు స్పాన్సర్ చేసుకున్నాం మేడం. నేను 50, 100 అట్లా అంటే ఒక టీం వర్క్ చేస్తున్నారు. అంత టీం వర్క్ చేస్తున్నాం. టీం వర్క్ ఒక్కొక్కటి అట్లా లేదు మేడం. నేను 50 అట్లా 100, 200 అట్లా టికెట్స్ తీసుకొని టీం వర్క్ చేస్తున్నాం మేడం. బాగుంది. అంటే పత్రి సార్ మూవీకి కూడా టీం వర్క్ చేస్తున్నారు. తిరుపతి యజ్ఞానికి కూడా అందరినీ రమ్మని డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఆల్రెడీ అప్పటికి ఒక 100 మంది అయితే వద్దామని ప్లాన్ కూడా చేసేసుకున్నాం మేడం. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ కూడా మీరు వచ్చున్నారు కదా మేడం. ఈసారి ఎంత మంది రావచ్చు అని అనుకుంటున్నారు? ఓవరాల్ గా మొత్తం 6,000, 8,000 అనుకుంటున్నాను. పోయినసారే నిండిపోయినారు. ఈసారి పడుతుందో లేదో మా ఆడిటోరియం. ఓకే. నాకు మటుకు నమ్మకం లేదు పడుతుంది అని. అంత జనం వస్తారని మేము అనుకుంటున్నాం. మేము మా టీం వాళ్ళందరూ కూడా అనుకుంటున్నాం. జనాలు ఇంకా ఎక్కువైతారు. అసలు బయట కూర్చున్నాం మేము. ఫస్ట్ రోజు లేట్ అయింది దానికి. సీట్ దొరకలేదన్నమాట లోపల. బయట కూర్చున్నాం. అందుకనే ఫస్ట్ లోనే డోర్ దగ్గరే నిలబడుకునే వాళ్ళం. మరుసటి రోజు ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తారా? సీట్ లో వెళ్ళి ఫస్ట్ కూర్చుందామని. ఓకే. బాగుంది మేడం. అయితే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. చాలా. అయితే తిరుపతిలో మరి ధ్యానం అయిపోయిన తర్వాత మనకు ఖాళీ టైం ఉంటే చుట్టుపక్కల ఏమైనా చూడొచ్చా మేడం? చూడొచ్చు మేడం. కంపల్సరీ మేము అన్ని చూసొచ్చినాం. వీలైనప్పుడల్లా వీలైన టైంలోన సాయంత్రము, మధ్యాహ్నము మొత్తం తిరుపతి కింద తిరుపతి అంతా చూసొచ్చినాం మేడం. వకుళాదేవి చాలా బాగుంది మేడం. పైన అన్ని చూసొచ్చినాం. చూసి ధ్యానం చేసుకొని వచ్చినాం. అంత అవకాశం ఎక్కడుంటది మేడం తిరుపతిలో? 6 days ఉండాలంటే ఒక రోజు పోతాం, పైన కింద పరిగెత్తి వస్తాం. మనకు అకామిడేషన్ ఎవరిస్తారు మేడం? అన్ని రోజులు పిఎంసి తరఫు నుంచి ఉన్నాం మనం అన్ని రోజులు. మామూలుగా వెళ్తే ఒక రోజు 2 రోజులు ఉండి పరిగెత్తుకుంటూ వస్తాం. ఆ యజ్ఞం కాబట్టి 6 రోజులు ఈజీగా ఉండగలిగాము. కింద అన్ని రోజులు ఎప్పుడు లేవు మేడం. ఒక్క రోజే దిగిన రోజు పైకి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాము, వచ్చేస్తాం. ఇంకా అసలు ఉండిందే లేదు. తిరుపతి అంతా చుట్టుముట్టినాం 6 రోజులు. ఓకే. ఇంకా చెప్పండి మేడం యజ్ఞం గురించి. అసలు ఆ యజ్ఞంలో పాల్గొంటే ఎప్పుడైనా సారు యజ్ఞాల గురించి, యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పిన కాన్సెప్ట్స్ ఏమైనా చెప్పండి. సార్ ఏం చెప్పినాడంటే మేడం, యజ్ఞంలో ఏం చెప్పినాడంటే మేడం, ఒక సముద్ర స్నానం చెప్పినాడు మేడం. యజ్ఞంలో చెప్పేది అంటే నేను నదీ స్నానం చెప్పినాడు మేడం. నాకు ఎంత నచ్చిందంటే నదీ స్నానం నెలకు ఒక్కసారన్నా చేయండి, సంవత్సరాన్ని ఒక్కోసారన్నా సముద్ర స్నానం చేయండి అని చెప్పినాడు యజ్ఞాల్లో సారు. ఈ యజ్ఞాల్లో పాల్గొంటే మీ జీవిత లక్ష్యం నెరవేరుతుందని కూడా చెప్పినాడు. మీరేమనుకోరు ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత జీవిత లక్ష్యం అంటే ఏమి, మీరు ఎలా జీవించాలి, ఎలా ఎదుటి వారిని ప్రేమించాలి, ఇవన్నీ చెప్పేవాడు సారు. ఎంత నేర్చుకున్నామంటే ధ్యాన యజ్ఞంలోన మనము ఎలా జీవించాలి, ఎదుటి వాళ్లకు ఎలా జీవించాలని చెప్పాలి, ధ్యాన ప్రచారం ఎలా చెయ్యాలి, మళ్ళా మనము ఇప్పుడు జీవితంలో జీవిస్తుంటాము, మనము మాట్లాడే మాటలు ఎదుటి వాళ్లకు బాధపడకుండా మాట్లాడాలా,
బాధపడే మాటలు మాట్లాడినామంటే చచ్చిపోయేది మేలని చెప్పినాడు. ఒక చాకుతో పొడిసి ఎదుటి వాళ్ళని చంపినా అంత కర్మ రాదంట. ఎదుటి వాళ్ళను బాధ పెట్టే మాటలు మాట్లాడితే అంత కర్మ వస్తుంది అని చెప్పినాడు సారు ధ్యాన యజ్ఞంలోన. ఒక్కసారి సంవత్సరానికి నేర్చుకునేది మళ్ళా సంవత్సరం వరకు ఉండాల ఈ ధ్యాన యజ్ఞంలోన అని చెప్పినాడు సార్. అయితే ఆయన చెప్పిన మాటలు ప్రతిరోజు జీవితానికి పనికి వస్తాయి మేడం. కాన్సెప్ట్లు ప్రతిరోజు మనం జీవించే విషయంలోనే ఎవరు చెప్పరు మేడం. అట్లా ఏదో చెప్తారు, వాళ్ళ పుస్తకాల్లో ఉన్నింది పోతారు. ఈయన అట్లా కాదు, జీవన విధానాన్ని చెప్తాడు. యజ్ఞాల్లో కానీ ఎక్కడన్నా కానీ సార్ కలిసినప్పుడు మనం ఎలా జీవిస్తే బాగుంటుంది, మనం ఏదైనా మనకు బాధ కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఆయన కాన్సెప్ట్ అనుకున్నామంటే అవుతాయి. మనం ఎంత రియలైజేషన్ అవుతామంటే అంత అవుతాం. మనం ధ్యాన యజ్ఞానికి పోయినప్పుడు మనం ఏం విన్నాము, ఎంతమంది వచ్చి చెప్తారు మేడం. అంత జ్ఞానము మనలో ఎంత ఉంటుంది, ఆ జ్ఞానం అంతా నేర్చుకుంటాం కదా. ఇంకా మనకి ఎందుకు పనికిరాదు మేడం జీవితంలో. జీవిత లక్ష్యాన్ని సాధియాలంటే ధ్యాన యజ్ఞం చూడాలి మేడం. పత్రి సార్ గురించి చెప్పండి. పత్రి సారు దొరికేయాలంటే మనకు ఎన్ని జన్మల పుణ్యం చేసినామో మేడం ఆయన సాంగత్యం. పత్రి సారు అంటే అంత ఈజీగా కాదు మేడం. ఆయన సాంగత్యం చాలా, ఆయనకు 1000 కోటి ధన్యవాదాలు మేడం. పత్రి మేడంకు, పత్రి సార్కు. పత్రి సార్ ఏం చెప్పినాడంటే మేడం, నేను వంట చేసుకునేటప్పుడు సార్ దగ్గర బాగా ఉండేది మేడం. నీకు వంట చేసేకి వచ్చా అన్నాడు మేడం. చేస్తాను సార్ అన్న. వంట అంటే ఏమనుకున్నావు, వంట ఒక శాస్త్రం అని చెప్పినాడు మేడం సారు. ఆజామాషి చేయకూడదు వంట అనేది. నేను చేసిన వంట చాలా బాగుంది అన్నాడు సార్ ఒకసారి. బాగుంటుంది సార్ అన్న. ఎందుకు బాగుంటుంది అన్నాడు. నేను సార్ అన్న, సార్తో నా ఎనర్జీ అంతా పెట్టి నేను వంట చేస్తాను అని చెప్పినాడు సార్. సార్ ఏం చెప్పేవాడంటే, ఇంటికి వచ్చిన వాళ్ళతోన మీరు వాళ్ళకి పెట్టకున్నా పర్వాలేదు, మంచినీళ్ళు ఇచ్చి పంపేయండి. మీరు ఏమన్నా ఫుడ్ ఇచ్చినారు అంటే ప్రేమతో ఇవ్వండి. అయ్యో వాడొచ్చినాడు వీడొచ్చినాడు అని తిట్టుకుంటా మటుకు ఇవ్వద్దండి. అది వాళ్ళకి ఏమవుతుందంటే మీరు పెట్టే అన్నం వాళ్ళకి పాజిటివ్ అయిపోతుంది, వాళ్ళు పాజిటివ్గా జీవిస్తారు. అలా చేయొద్దండి. మీకు ఇష్టం లేకుంటే ఊరికే మాట్లాడించి పంపండి. ఏదైనా వాళ్ళకు భోజనం పెట్టారు అంటే ప్రేమగా చేసి ప్రేమగా వడ్డించండి. పాజిటివ్ అవుద్ది. పాజిటివ్. ఇంకోటి ఏమన్నానంటే, ఎందుకు సార్ పెళ్ళిళ్ళకు అక్కడంతా పోతాం కదా సార్, మనకు వచ్చినప్పటి నుంచి బాగుండదు, ఎట్లా ఉంటుంది కదా అని చెప్పిన. అంటే ఎందుకో కనుక్కో అన్నాడు సార్. సార్ నాకేం తెలుసు సార్, మీరే చెప్పండి సార్ అని చెప్పిన. అంటే అక్కడ ప్రేమగా వండరు మేడం, వాళ్ళకి ఇంత డబ్బులోనే ఇస్తాం, ఏదో వాళ్ళు వండుతారు తినేస్తారు అంతే, మనం తింటాం. అది ఎట్లుంది, అది పాజిటివ్గా ఉంది. వాళ్ళకి ఏం కావాలా, వంట కావాలా, డబ్బులు కావాలా. మనం ఎట్లా చేస్తాం, ప్రేమతో చేస్తాం. మా పిల్లలు వస్తారు సాయంత్రము, పిల్లలకి అది ఇష్టం ఇది ఇష్టం, మా వారు వస్తారు అది ఇష్టం ఇది ఇష్టం, ప్రేమతో వండుతారు. అందుకంటే పాజిటివ్గా అవుతుంది ఫుడ్ అని చెప్పినాడు. నేను సార్తో కలిసినప్పుడు మీరు నేనుండి, ఎందుకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నవ్వుతూ ఉంటావు అని అన్నాడు. సార్ మీ కాన్సెప్ట్లన్నీ మననం తెచ్చుకుంటాను సార్, ఎట్లా నవ్వు రాదు సార్, నేను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటాను సార్ అని చెప్పిన. ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. బాగుంది మేడం. సో పిఎంసి గురించి చెప్పండి. పిఎంసి వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల వేల మంది తయారైనారు కదా మేడం. మనం ఎంత ప్రచారం చేసినా మేడం, దగ్గర 10 పల్లెలు 20 పల్లెలు చేస్తాం మేడం. పిఎంసి వచ్చిన తర్వాత పల్లెలకు పోతుంది కదా మేడం, 1,00,000 పల్లెలు తెలుసుకుంటారు మేడం. పిఎంసి ఓపెన్ చేసిందంటే ఉన్న జ్ఞానం అంతా పిఎంసిలోనే ఉంటుంది కదా మేడం. అందుకనే మేడం ఓసారి అయితే ధ్యాన యజ్ఞం కూడా పోతుంది కదా, లైవ్ ఇస్తారు కదా మేడం, నీట్గా ఇంట్లో కూర్చొనే చూస్తాము. ఆడన్నా కొంచెం లేట్ అయ్యి ఎక్కడన్నా పక్కన పుస్తకాలు కొనే పోయినప్పుడు కొంచెం మిస్ అవుతాము. ఈ లైవ్ ఒక్కటి కూడా మిస్ కాము. అట్లా ఆడ కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ధ్యానం పొద్దున 5 గంటల ధ్యానం పిఎంసి ఓపెన్ చేస్తాం మేడం. ఒక 2 రోజులు లేట్ అయినా ధ్యానం చేస్తాం, అన్నీ వింటాం మేడం. డ్యాన్సులు, రాత్రి ప్రోగ్రామ్స్ అన్నీ వింటాం. ఇంకా పిఎంసిని చెప్పతే ఇంకా అతి వేగవంతంగా పోతుంది మేడం. పిఎంసి అంబాసిడర్గా చేరమన్నారు మేడం నన్ను. ఎట్లా వసూలు చేయాలా, 50,000 చేయాలి కదా సంవత్సరానికి అనుకున్నా మేడం. నాకు 10 రోజులకే వసూలు అయింది మేడం. అంటే నేను మామూలు కలెక్షన్లు ధ్యాన యజ్ఞం అప్పుడు పంపిస్తాను కదా మేడం, అంతా కలెక్షన్లు చేసి మేమంతా ఒక టీమ్గా చేరి 6 లక్షలు అట్లా 7 లక్షలు అట్లా పంపించేవాళ్ళు మేడం. మా వారు ఉన్నప్పుడు బాగా టీం పెద్దగా ఉండేది, పంపించేవాళ్ళము. కరోనా వచ్చినా కొంచెం మళ్ళీ బిగిన్ అయింది మేడం. ఇంకా పిఎంసి కోసం
తిరుగుతున్నాం మేడం. తిరుగుతుంది. పిఎంసి షేర్స్ అప్పుడు కానీ ఉమ్. అన్ని బాగా సో చేస్తున్నాం మరి మేడం. ఇప్పుడు యజ్ఞాలు యాగాల వల్ల ప్రపంచ శాంతి అవును. ఎలా వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు మేడం? ప్రపంచ శాంతి అద్భుతంగా అవుతుంది కదా మేడం. ఉమ్. ఎక్కడ చూసినా ధ్యానము, టీవీలో ఇది సీరియల్స్ లో చెప్తున్నారు ధ్యానం గురించి. ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అన్నిట్లో ఉంది కదా మేడం. యోగా మాస్టర్లు కూడా అందరూ ఇప్పుడు మాకు యోగా నేర్పిస్తుంది మేడం. రోజు పిరమిడ్ లో ఆమె గంట యోగా నేర్పించిందంటే శ్వాసతోనే గంట ఉంటాం మేడం. ఓకే. అట్లా నేర్పిస్తుంది ధ్యానం. మాకు ధ్యానం చేసినట్లు ఉంటుంది, యోగా చేసినట్లు కూడా ఉంటుంది. అందుకనే మేము పిరమిడ్ లో పెట్టాం. లేకుంటే యోగా చెయ్య కదా. పిరమిడ్ లో ఎందుకు పెట్టామంటే ఆమె శ్వాస ద్వారానే చెప్తుంది మాకు యోగా. గంట సేపు మాకు యోగా అవుతుంది, ధ్యానం అవుతుంది, బాగా అవుతుంది. శ్వాస మీద ధ్యాస అయ్యి చేసినప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయని ఎంతమంది వస్తుంటారు మాకు. ఇప్పుడు రోజు 26-30 మెంబర్స్ వరకు వస్తారు మేడం. 11 నుంచి 12 వరకు. ఓకే. శ్వాస గురించి చెప్తుంది మేడం, బాగా చెప్తుంది. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా తిరుపతిలో యజ్ఞం సీటు కోసం మీరు ఎలా పరిగెత్తారు, ముందు సీట్లో కూర్చోవాలని ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారు, 6 గంటల ధ్యానము 5 రోజులు చేయడం వల్ల మీలో ఎంత చేంజెస్ వచ్చాయి అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జరగబోతున్న యజ్ఞానికి కూడా మీరందరూ అప్పుడే ఒక 100 మంది సీట్ రిజర్వ్ చేసుకున్నానని కూడా చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మరి ఈ యజ్ఞం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నంతగా ఉంది. ప్రతి ఒక్కరూ మేము వస్తామని చెప్తున్నారు. మరి పత్రిజీ దివ్య స్ఫూర్తితో జరుగుతున్న ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.